రై బయటికి రారా. అయ్యా బావుగారు అని ఒకవేళ పిలిస్తే వస్తారేమో చూడండి. అది నాకు తెలుసు, నువ్వు నోర్మై. రై వచ్చి చావరా. అయ్యా వచ్చేస్తున్నాడయ్యా, కొంచెం చూసుకోండియ్యా. నువ్వు నన్ను బావగారని పిలుద్దాం అనుకుంటున్నావా? పిలవమంటే పిలుస్తాను. ఎరా మిరియాలు, యాలకులు, లవంగాలు, గసగసాలు అన్ని ఇక్కడి నుంచి పట్టుకుపోయారు. ఇప్పుడు వీడి స్థలాన్ని లాక్కుందాం చూస్తున్నావా? That land belongs to me, sir. ఆ ల్యాండ్ నీదని నీకెవరు చెప్పారా? My grandfather told me. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని మీ వాళ్ళు ఏం చేశారా? నాకు తెలీదు. అది చెప్పలేదు కానీ ఇది మాత్రం చెప్పాడు మీ తాత. You idiot! ఒక ఇండియన్ మీదే చేస్తావా నువ్వు? నేను చెప్పేది వినండి. నువ్వు చెప్పేది నేనెందుకు వినాలరా? నేను చెప్పేదే నువ్వు విను. ఇక నుంచి ఆ ల్యాండ్ భూపతి సొంతం. మర్యాదగా దానికి సంబంధించిన అన్ని పేపర్స్ వాడికి ఇచ్చేసి సారీ అని అందరినీ క్షమాపణ అడగాలి. సారీ, అర్థమైందా? లేదంటే ఇదే ప్లేస్ లో మౌన పోరాటం మొదలెట్టి దేశం గురించి మాట్లాడుతూనే ఉంటాను. అది నా land and I can prove it to you. Please come inside and let's talk about it. Please come inside. Come on guys, leave him. No. డాడీ డాడీ అయ్యా జాగ్రత్త. అయ్యా జరగండి, టచ్ చేయకండి, రండి. I'm very sorry, sir. హ్యాపీయా సార్? హ్యాపీయా? అప్పుడు మా తాత, ఇప్పుడు నేను. సూపర్ సూపర్ సార్, సూపర్. డాడీ మనసు చచ్చిపోయింది, మొత్తం అయిపోయిందిరా. కళావతి, వేడి నీళ్లు పెట్టవే. అయ్య బురదలో పడితే కొడుకు బిస్కెట్ తింటున్నాడు. అయ్యో ఏంటండి ఈ బురద? బురద ఎందుకంటే నాకు బురద అంటే చాలా ఇష్టం కదా, అందుకే బురద కనపడగానే లోపలికి జంప్ చేసి అందులోనే అటు ఇటు దొర్లి డైరెక్ట్ గా రై అక్కడ ఆగరా. లేదు నాన్న. లోపల రావద్దు. అక్కడ డాడీ అంటే ఇక్కడ నాన్న అంట. పోరా ఇక్కడి నుంచి. ఇక మీదట ఈ ఇంట్లో నీకు చోట్లేదు. ఇవాల్టి వరకు విశ్వనాథానికి ఒక మర్యాద ఉండేది, నీ వల్ల ఈ రోజు అది పోయిందిరా. అది కాదు నాన్న. ఇంకేం మాట్లాడొద్దురా. అది కాదు, ఈ బ్యాగ్ మీది నాన్న. ఎవరి బ్యాగ్ అయితే నాకేంట్రా? నువ్వు బ్యాగ్ తీసుకొని పోవాలి, అదే నాకు కావాలి. పోరా. అన్నా, ఆ బ్రిటిష్ వాడికి మన విశ్వనాథం గారికి గొడవంట కదా. గొడవ పోరా ఇండియన్ అని ఆ బ్రిటిష్ వాడు అయ్యని తోసేశాడు. తోసేసి ఊరుకున్నాడు అనుకున్నావా? బురదగుంటంతా దొల్లించి కొట్టాడంట. అక్కడితో ఆగాడా? గుండెల మీద కాలేసి యూ ఇండియన్ అని తిడుతుంటే ఒక పంది పిల్ల గబుక్కుని ఎగిరి అయ్య మీద పడింది. అయ్యా పంది పిల్ల కలిసి బురదలో దొరులుతుంటే నేను చూడలేకపోయాను. ఐ వాస్ కార్నర్డ్, ఐ వాస్ హెల్ప్లెస్. ఇప్పుడు చెప్పండి, మన అందరూ ఇంట్లో కూర్చొని బిర్యానీ తిందామా లేకపోతే పోరాడదామా? వినపడలా? గట్టిగా పోరాడదాం, రండి వెళ్దాం. నాన్నకి బ్రిటిష్ హేట్రెడ్ నరాల్లోకి ఎక్కేసింది. అదంతేరా, ఎవరికైనా చిన్నప్పుడు ఒకటి మనసులో నాటుకుపోయిందంటే అది వాళ్ళు పెద్దయ్యాక కూడా మారదు. నాన్నకు కూడా అంతే, ఈగో. మామూలుగానే ఆయన అదో రకం, దానికి తోడు ఊరంతా ఆయన్ని ఎగ్గేసి వదిలింది. పైపెచ్చి బురదలో కూడా పడ్డారు. ఎక్స్ట్రీమ్ ఈగోలో ఉన్నారు. ఒకే ఒక లవ్, దానికి వరల్డ్ వారే వచ్చేలా ఉంది. చెప్పు. There's a problem here. Daddy, don't go. What are you doing? This is dangerous. Anand told to stay in. He'll take care. Please don't go there. నీకు నువ్వుగా ఈ ఊరు వదిలిపోతావా లేదా మేము నన్ను గంటేయాలా? ఈడేంట్రా ఆన్సర్ ఇవ్వట్లేదు? మనమే గంటేయాలనుకుంటా.
రండ్రా. హేరా నీ బుర్ర బదులైన బ్రెయిన్ కి ఎక్కలేదా? నా బ్రెయిన్ అక్కడ ఉందని నీకెవరు చెప్పారా? ఓ ఫైట్ స్టార్ట్ చేద్దామా? నన్ను పట్టుకోడు ఆపి వాడిని కొట్టండ్రా. రేయ్ మావా, కొట్టండి. రా రా. రే వద్దురా, పుచ్చుకుంటుంది, వద్దురా. ఇప్పుడు కొడతాను రా. సార్ సార్ వీడే సార్ అందరిని కొడుతున్నాడు. ఆ తెల్లలో పిల్ల కోసం అరెస్ట్ చేసి లోపలేసేయండి సార్. లేదు సార్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. నాకు కొంచెం టైం ఇవ్వండి సార్. ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో అది ఇన్స్పెక్టర్ కి ఎక్స్ప్లెయిన్ చేసుకో. కరెక్ట్ కరెక్ట్. ఏడు వీళ్ళందరూ ఎక్కించు. సార్ మేమంతా చాలా సాదాసీదా కురాళ్ళం సార్. చట్టరీత్యా న్యాయంగా ఏం చేయాలో అది చేయండి సార్. కాదంటే గూగుల్ పే, ఫోన్ పే లాంటి ఫార్మాలిటీస్ ఉంటే ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడి నుంచి బయలుదేరుతాం సార్. రై తప్పకరా. క్రికెట్ లో ఇండియా ఓడిపోతే నవ్వుతారు, ఏంటని అడిగిన వాళ్ళ తల్ల బద్దలు కొడతారు. బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ చేసి మనోరు వాళ్ళనే కొడతారు. అన్ని చేసి మంచి వాళ్ళలా నటిస్తారు. సార్ ఒక చోటు నుంచొని మాట్లాడండి సార్, భయం వేస్తుంది సార్. మీరంతా ఎవరో తెలుసారా? చెప్పండి సార్. తెల్లతోలు కాసుపడ్డ యాంటీ ఇండియన్స్. ఎవరు సార్ యాంటీ ఇండియన్స్? వాళ్లే సార్ బ్రిటిష్ వాళ్ళని కొట్టడానికి ట్రై చేశారు. మేము హ్యూమానిటీతో వెళ్లి వాళ్ళని కాపాడాం సార్. సార్ పదే పదే యాంటీ ఇండియన్స్ అనకండి సార్, చాలా బాధగా ఉంది. మాకు కూడా దేశభక్తి ఉంది సార్. ఓ దేశభక్తి. నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. వాటికి నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పావంటే నీకు దేశభక్తి ఉందని నేను ఒప్పుకుంటాను. ఇన్ 1947 సార్ 1947 ఆగస్ట్ 15 మనకు స్వాతంత్రం వచ్చింది సార్, అందుకే ఆ రోజు డ్రైడే. నేను ఇంకా క్వశ్చన్ అడగలేదురా. 1947 19 into 47 ఎంతరా? చెప్పండి రా సార్. దానికి దేశభక్తికి ఏం సార్ సంబంధం? అది మ్యాథమెటిక్స్ సార్, జస్ట్ నంబర్. 1947 కి దేశభక్తికి సంబంధం లేదు.
అది 1, 2, 3 లాగా ఓన్లీ నెంబర్. సరేరా, ఒలింపిక్స్ లో ఇండియాకి ఎందుకురా గోల్డ్ మెడల్ వచ్చింది? గెలిచినందుకు సార్. నేను స్పోర్ట్స్ పెద్దగా ఫాలో అవ్వను సార్, ఓన్లీ స్టడీస్. ఓ, అక్బర్ ఎందుకురా చెట్లు నాటాడు? సార్ అక్బర్ చెట్లు నాటలేదు సార్, అశోకుడు నాటాడు సార్. రై, నాకే ఎదురు చెప్తావు నువ్వు? లేదు సార్. హిస్టరీలో అంత పెద్ద సైంటిస్ట్ నువ్వు? రై, దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పరా. అక్కన్నా, మాదన్నా, రామదాసు ఎవర్రా? సార్, ఒక ఆయనేమో అక్కన్న సార్, ఇంకో ఆయనేమో మాదన్న సార్. ఈ ఇద్దరు కానివాడే రామదాసా? అవును సార్. తెలీదురా, మీకు దేశం గురించి తెలీదు, హిస్టరీ ఏంటో తెలీదు, కంట్రీకి ఎంత తప్పు ఉందో తెలీదు. కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉందారా మీకు? మేము ఓటేస్తాం సార్. ఎమ్మెల్యే ఎలక్షన్ కా, ఎంపీ ఎలక్షన్ కా, లోక్సభ కా, రాజ్యసభ కా, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ లేదా వార్డ్ మెంబర్, అట్లీస్ట్ మేయర్ అంటే ఏంటో తెలుసా మీకు? 18 ఏళ్ల వయసు దాటితే మేయర్ సార్. రై, అది మేజర్ రా. మరి 19 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళంతా 19 పైన రై 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 రై, వాళ్ళు మేజర్ లేరా? ఓ నైస్ సార్. ఎంత హెవీ నాలెడ్జ్ పెట్టుకుని మీరంతా ఎక్కడ పని చేస్తున్నారా? నాకు బేకరీ అందులో నేను వర్క్ చేస్తున్నాను సార్. నేను అక్కడే చేస్తున్నాను సార్. నేను బేకరీలో వర్క్ చేస్తున్నాను సార్. అబద్ధం చెప్తున్నాడు సార్. వీడు సోషల్ టీచర్ సార్. రేయ్, రేయ్, నువ్వు టీచర్ వా? సరే, ఇంగ్లాండ్ క్యాపిటల్ ఏంట్రా? లండన్ సార్. అనుకున్నాను రా, అనుకున్నాను. మీకు ఇండియా గురించి ఏమీ తెలీదు, కానీ ఇంగ్లాండ్ గురించి అడిగితే మాత్రం అన్ని కరెక్ట్ గా చెప్తున్నారు. సరేరా, ఇంగ్లాండ్ గురించి మీకు ఫైనల్ క్వశ్చన్ రా, టఫ్ క్వశ్చన్ రా. మీకు దేశం మీద ఎంత ప్రేమ ఉందో మీరు ఇప్పుడు చెప్పే ఆన్సర్ తో కనిపెట్టేస్తాను. రెడీయా? ఈజీగా అడుగుతాడు, కరెక్ట్ ఆన్సర్ చెప్పొద్దు. ఈఎన్జి ఇంగుతో స్టార్ట్ అయ్యి LAND ల్యాండ్ తో ఎండ్ అయ్యే ఒక దేశం పేరు చెప్పండి చూద్దాం. కాదు, చెప్తే దొరికిపోతామని ఎవరు చెప్పట్లేదు. సార్ చాలా టఫ్ గా ఉంది సార్, ఎవరికి తెలియదు సార్. సార్ ఇంగ్లాండ్ సార్. రేయ్, నీకు జనరల్ నాలెడ్జ్ సూపర్ గా ఉందిరా. ఆడికి తెలిసింది కూడా మీకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం బాగా అర్థమైందిరా, మీ అందరికి భయంకరమైన దేశభక్తి రాలేదేంటి? రేయ్, రేయ్, రేయ్. భయంకరమైన దేశభక్తి ఉందిరా. థ్యాంక్ యూ సార్. అదే సార్ అప్పటి నుంచి చెప్తున్నాం. కానీ మన దేశం మీద కాదు, వేరే దేశం మీద. రేయ్, మీరంతా ఈ ఊళ్ళోనే కాదురా, ఈ దేశంలోనే ఉండకుండా మనుషులు. వంశాంతం మధ్య సేవించడం కంటే మీరు ఈ దేశానికి హానికరం రా. రేయ్, రేయ్, ఏంట్రా గోలా? ఆపండి. సార్, జెసికా సార్, ఒక నిమిషం మాట్లాడొస్తాను సార్. సరే వెళ్ళు. సార్, నా కూతురు 3rd ఇయర్ బీటెక్ చదువుతాం సార్. 24 గంటలు కొరియన్ వెబ్ సిరీస్ చూస్తాం సార్. అదేదో BTS గ్రూప్ అంట, ఎప్పుడు చూసినా పాడుతూనే ఉంటారు. అది చూసినప్పటి నుంచి చేసుకుంటే ఒక కొరియన్ కుర్రానే చేసుకుంటాను, అక్కడే సెటిల్ అయిపోతానంటాను సార్. ఇదంతా ఎవరి వల్ల? వీడి వల్ల. సార్, నా రెండో కూతురు ఓ అమెరికా ఓడితో లేచిపోయింది సార్. రాత్రికి రాత్రే ఇక్కడి నుంచి బయలుదేరి అమెరికా వెళ్తే అక్కడ రాత్రే, భయం వేసి అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి వస్తే ఇక్కడ రాత్రే, అంతా చీకటి. నా లైఫే చీకటి అయిపోయింది సార్. దీనంతటికి కారణం ఈడి లవ్వే సార్. అంతేకాదు సార్, ఇక్కడ లోకల్ ఫిగర్ పడేయడానికి మేము చాలా కష్టపడతా అంటే ఏకంగా ఫారెన్ ఫిగర్ పడేశాడు సార్. కడుపు మండుతోంది సార్, కడుపు మండుతోంది సార్. విశ్వనాథం గారి అబ్బాయిని మర్యాదతో నా కూతురికి పేరు పెట్టమంటే ఎలిజబెత్ టైలర్ అని పెట్టారు సార్. అవును సార్. సార్, నాకు తెలియక అడుగుతాను, ఒక టైలర్ కూతురు టైలర్ అవ్వాలా సార్? సార్, అన్నింటికీ మించి మా విశ్వనాథమయ్యని ఒక 5.5 అడుగులు ఉంటుంది సార్. 5.5 అడుగుల గుంటలో తోసేసి ఊరందరి ముందు గుండెల మీద తన్నాడు సార్. సార్, ఈ దారుణం తట్టుకోలేండి సార్. వీళ్ళంతా డ్రామా చేస్తున్నారు సార్. ఏంటి డ్రామానా? డ్రామానా? దేశ సంస్కృతిని కాపాడడం డ్రామా అయితే దేశం కోసం పోరాడడం డ్రామా అయితే రెండు చాలరా. అవును సార్, మేమంతా డ్రామా ట్రూపే సార్. అవును సార్, దేవరకోట డ్రామా ట్రూప్ సార్ మాది. సార్ చెప్పండి సార్. నాకున్న ఎక్స్పీరియన్స్ తోను, అద్భుతమైన నాలెడ్జ్ తోను